నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నాం. బీజాపూర్ జిల్లాకు సంబంధించి ఏదైతే జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ హత్యకు సంబంధించి మాత్రం భారతదేశ వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఏం జరిగింది, ఆ ముఖేష్ చంద్రకార్ని అయితే హత్య చేసి చంపిన సిచ్యువేషన్ కూడా ఉంది. పూర్తిగా అతను మృతదేహాన్ని ఎక్కడ సెప్టిక్ ట్యాంక్ లో పడివేశారు ఏంటనేది మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది కాలేజీ టీవీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నాం. బీజాపూర్ జిల్లాకి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ముఖేష్ చంద్రకార్ హత్యకి సంబంధించి ప్రధానంగా మనం బీజాపూర్ జిల్లాలో ఉన్నాం. బీజాపూర్ జిల్లాకి సంబంధించి ఎగ్జాక్ట్గా బీజాపూర్లో ముఖేష్ చంద్రకార్ని హత్య చేసి చంపిన సిచ్యువేషన్ ఏదైతే ఆ ప్లేస్లోనే మనం ఉన్న పరిస్థితి కూడా ఉంది. మీకు ఎక్స్క్లూజివ్గా ఇంతవరకు తెలుగు మీడియా ఛానల్ చూపించలేదు, కాలేజీ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా మనం బీజాపూర్ జిల్లాలోని ముఖేష్ అయితే హత్య చేసి చంపిన ప్లేస్లోనే మనం ఉన్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా పోలీసుల బందోబస్తుతోనైతే ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ముఖేష్ అయితే జనవరి 1వ తారీఖు అయితే తను కనిపించకుండా వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 3 రోజులు గడిచినప్పటికీ వాళ్ళ బ్రదర్ అయితే పోలీసు కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే అతను లాస్ట్ ఫోన్ సిగ్నల్ అయితే ఇక్కడికి ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎగ్జాక్ట్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇదే సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ చంద్రకార్ని అయితే హత్య చేసి చంపి అందులో పడేసి మొత్తం కాంక్రీట్ వేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, లేకపోతే బీజాపూర్ జిల్లాలో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే ఇటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డ వ్యక్తిని అయితే వెంటనే ఉరి తీయాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, లేకపోతే బీజాపూర్ జిల్లాలో ఉన్న ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ బ్లడ్ మార్క్స్ కూడా చూడొచ్చు, అంటే రక్తపు అడుగులు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ముఖేష్ చంద్రకార్ని ఎంత ఇది చేసి హతమార్చారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి జర్నలిస్ట్ని ఇలా చంపేయడం, ఇలా సెప్టిక్ ట్యాంక్లో అతని మృతదేహాన్ని ఇలా పడేయడం మాత్రం తీవ్రంగా కూడా జర్నలిస్టులందరికీ కూడా తలసి వేస్తుందని కూడా చెప్పవచ్చు ఇట్లాంటి సంఘటనలు. దీనికి సంబంధించి వెంటనే నిందితుల్ని ఉరి తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పూర్తిగా కూడా ఇలాంటి రిపోర్టింగ్ చేసే జర్నలిస్టులకి భద్రత లేదు అంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఇంకా కూడా రిపోర్ట్ కాకుండా ఉంటే ప్రత్యేకంగా మాకంటూ ఒక చట్టం కూడా తీసుకురావాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే బీజాపూర్ జిల్లాకు సంబంధించి బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ముఖేష్ చంద్రకార్ నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ముందున్నానంటూ రిపోర్టింగ్ వెళ్ళే ముఖేష్ చంద్రకార్ లేకపోవడం అనేది మాకు తీవ్రంగా మా మనసులు తలిచివేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్లేస్ కూడా ఈ ప్లేస్కి సంబంధించి ఏదైతే రోడ్డు విషయంలో అయితే న్యూస్ కవరేజ్ చేసిన ముఖేష్ చంద్రకార్ని హతమార్చారు, కేవలం రోడ్డు నాశనకంగా వేశారని చెప్పేసి కేవలం ఈ కారణంతోనే ముఖేష్ చంద్రకార్ని అయితే హత్య చేసి చంపారంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులను మాత్రం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళని వెంటనే శిక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే బీజాపూర్ జిల్లా ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, బీజాపూర్.